బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ 6 రాశులకు జాక్పాట్. అప్పటి వరకు డబ్బుకు లోటుండదు. జీవితాన్ని, జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి జూన్ 1 నుంచి బుధుడు దారి చూపించబోతున్నాడు. బుద్ధికారకుడైన బుధుడు వృషభ రాశిలో జూన్ 1న ప్రవేశించి జూన్ 14 వరకు అదే రాశిలో కొనసాగుతాడు. ఈ సమయం కొన్ని రాశులకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. అందువల్ల కొద్దిపాటి ప్రయత్నం, ప్రణాళిక, బుద్ధి చాతుర్యం అవసరం. వృషభ రాశిలోని బుధుడు పుష్కలంగా ఇవ్వడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు ఈ బుధ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ 2 వారాల సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేషం, ఏరీస్, ఈ రాశికి ధనస్థానంలో బుధుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారి జీవితంలో, ఆలోచనా విధానంలో మార్పు రావడం ప్రారంభిస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక పక్క ప్రయత్నాలు సాగిస్తూనే మరొక పక్క ఖర్చులు తగ్గించుకోవడానికి, పొదుపు పాటించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులు జీతభత్యాలతో తృప్తిపడక అదనపు ఆదాయ ప్రయత్నాలు చేపట్టి విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలను కొత్త ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కిస్తారు. వృషభం, టారస్, ఈ రాశికి అత్యంత శుభుడు, ధనస్థానాధిపతి అయిన బుధుడు ఇదే రాశిలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. రావలసిన డబ్బును గట్టి పట్టుదలతో వసూలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరుచుకుంటారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా మెరుగైన స్థితిలో ఉంటాయి. కర్కాటకం, క్యాన్సర్, ఈ రాశివారికి లాభస్థానంలో బుధుడు ప్రవేశించడం అనేది అనేక విధాలుగా కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగంలో వేతనాలతో పాటు రాబడి కూడా పెరుగుతుంది. కన్య, ఓగో రాశ్యాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ప్రవేశించడం అన్ని విధాలుగానూ యోగదాయకంగా ఉంటుంది. ప్రతి ఆర్థిక ప్రయత్నమూ కలిసి వస్తుంది. ఉద్యోగంలో వేతనాలతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, లాభాలు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం కూడా ఉంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఇంట్లో సౌకర్యాలను పెంచుకోవడం జరుగుతుంది. వృశ్చికం, స్కార్పియో, ఈ రాశికి సప్తమ స్థానంలో బుధ సంచారం వల్ల ప్రణాళికాబద్ధమైన జీవితం అలవడుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం సహాయంతో ఆదాయాన్ని బాగా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామికి మెరుగైన ఉద్యోగం లభిస్తుంది. మకరం, క్యాప్రికాన్, ఈ రాశివారికి పంచమ స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల ఆదాయాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అదనపు రాబడి కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా పురోగతి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చుల్ని బాగా తగ్గించుకుని పొదుపు మార్గాలను అనుసరిస్తారు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు ఆశించిన లాభాలను ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.